ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో మినీ మహానాడు నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 5 మండలాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సమావేశంలో సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ మహానాడుకు ముందు మినీ మహానాడు నిర్వహించడం ఆనవాయితీ అని అన్నారు. తను ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటిసారి తన ఆధ్వర్యంలో మినీ మహానాడు జరుగుతుందని అన్నారు. ఈ సంవత్సరం మహానాడు కడప జిల్లాలో జరగడం అదృష్టం. మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఇది ఒక ఆనవాయితీగా 2 సంవత్సరాలకు ఒకసారి మహానాడు నడుపుకోవడం, ఆ మహానాడు జరుపుకునే ముందు మినీ మహానాడు నడుపుకోవడం, మనకు ఉన్నటువంటి డిమాండ్లు మనం నోట్ చేసుకోవడం, అది మహానాడులో మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి తెలపడం, అవి నెరవేర్చడానికి ఒక ఇంత ముందు ఉన్నటువంటి ఆనవాయితీ. మహానాడు తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి జిల్లాలో నడుపుకుంటూ వచ్చారు. ప్రతి జిల్లాలో మహానాడు నడుపుతూ వచ్చారు. మన కడప జిల్లాలో ఇంతవరకు ఎప్పుడు నడపలే. మేమందరం చంద్రబాబు దగ్గర పోయి సార్ అన్ని చోట్ల నడిపారు, మా కడప జిల్లాలో మీరు మా మినీ మహా నడపాలా అని మీ అందరూ రిక్వెస్ట్ చేసుకున్నందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓకే ఈసారి కడపలో పెడతామని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీని వెనకాల ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ వచ్చింది, మహానాడు నడుపుతే మన జిల్లాలో మనకేమైనా సమస్యలు ఉంటే ఇప్పుడే ఆయన దగ్గర నుంచి హామీ తీసుకుంటే మన జిల్లా అభివృద్ధి అయితే ఉద్దేశంతోనే ఫస్ట్ టైం పెట్టించుకుంటే మనకు అభివృద్ధి అయితే ఉద్దేశంతో ఇక్కడ మహానాడు పెట్టుకోవడానికి మేము అందరూ ఆలోచించుకొని మేము అందరూ ఎమ్మెల్యేలందరం కలిసి ఒక ఆలోచించుకొని ఈ ప్రణాళికతో ముందుకు పోయినాం. మే 28వ తారీఖున అంటే స్వర్గీయ రామారావు గారు పుట్టినరోజు ఆ రోజు. ఆ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం బాగా చేయాలి, బాగా అద్భుతంగా నెరవేర్చాలి అనే ఆశయంతో అక్కడ ఎన్టీఆర్ విగ్రహం స్థాపిస్తాము. ఆ రోజే ఓపెన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నాము. నిజంగా ఈరోజు నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారి మినీ మహానాడు ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే పదవిలో ఈ మినీ మహానాడు కూడా అనేది నాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది అని చెప్పి సందర్భంగా మీకు అందరు తెలియజేసుకుంటున్నాను. రేపు మహానాడు ఉంది, మీరందరూ కూడా ఆ సభకు ఖచ్చితంగా 20 నుంచి 30 వేలు మన నియోజకవర్గం నుంచి రావాలి. ప్రతి మండలం నుంచి కూడా ఖచ్చితంగా 20,000 మంది పైన రావాలి. అదే రకంగా మండల ఇన్ఛార్జీలు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఖచ్చితంగా మన మహానాడు విజయవంతం చేసేందుకు మీరందరూ పాలు పంచుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మన నియోజకవర్గానికి స్వచ్ఛాంధ్రం అని చెప్పి 5 నియోజకవర్గానికి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మన ముఖ్యమంత్రి మన నియోజకవర్గం పిలిపిస్తే మనకి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం అయితే అని చెప్పి ఆ రోజు సార్ దగ్గర పట్టుబట్టి ఖచ్చితంగా రావాలి మైదుకూరుకి అని గట్టిగా అడిగితే సార్ కాదనకుండా మన మైదుకూరు నియోజకవర్గం వచ్చారు. వచ్చిన తర్వాత మనకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఫస్ట్ హామీ ప్రతి ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దాని ప్రకారం ఇప్పుడే జీవో కూడా ఇష్యూ అయిపోయింది. అంటే 99 కోట్లతో ప్రతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటింటికి కొలయ కనెక్షన్ ఇచ్చేకి 99 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి జీవో కూడా రిలీజ్ అయింది. రాజోలి ఆనకట్ట, అదే రకంగా ఇంకా మన మైదుకూరులో చాలా డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, అవన్నీ కావాలని చెప్పి మన ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పారు. ఏమేమి కావాలని నీకు ఆ రోజు మాట్లాడేప్పుడు నాకు ఇవన్నీ కావాలని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత 109 కోట్లకు అందరూ డిపార్ట్మెంట్ అంతా ఎస్టిమేట్ తయారు చేసి పంపించారు. అది తొందరలో కూడా శాంక్షన్ అయితే చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. నేను ఎలక్షన్ కన్నా ముందు ప్రతి మీటింగ్లో కూడా శ్మశానం ఖచ్చితంగా ఇవ్వాలి, ప్రతి ఏరియాలో ప్రతి గ్రామానికి శ్మశానం కట్టించాలని చెప్పి తలంచుకున్నా. మన నియోజకవర్గంలో నవోదయ స్కూల్ అంటే మీకు అందరూ తెలిసిన విషయం. నవోదయ స్కూల్ రావడం అనేది చాలా గొప్ప విషయం. మన జిల్లాలో 10 కరువు మండలాలు వస్తే మన నియోజకవర్గానికే 5 వచ్చాయి. ఇంకా మన మినీ మహాల్లో మన నాయకులందరూ కొన్ని డిమాండ్ చెప్పారు. కేపీ ఉల్లి స్టోరేజ్ కావాలని, అదే రకంగా కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ డెవలప్మెంట్ కావాలి, అన్ని నీళ్ళు పూడికలు ఎక్కువ ఉన్నాయి, డెవలప్మెంట్ లేదని చెప్పి మన నాయకులు చెప్పారు. ఖచ్చితంగా ఈ ప్రపోజల్ ఖచ్చితంగా అధిష్టానం తీసుకొచ్చాం. మన మినీ మహానాడు నుంచి ప్రపోజల్స్ ఇంకా మీరు ఎవరైనా చెప్తే అవి కూడా
యాడ్ చేసి మహానాడులో పెట్టి రాజధానికంటే కంప్లీట్ చేస్తామనే దానికి నాకు కూడా భరోసా కష్టంగా ఉంది. ఎందుకంటే 15,000 కోట్లు కావాలంటే ఈ సందర్భంలో 15,000 కోట్లు డబ్బులు ఇచ్చి ఆ ల్యాండ్ అంతా చేసి నెరవేరుతుందో నాకు భయం ఉంది. అలగునూరు రిజర్వేర్ మాత్రం 36 కోట్లు కావాలి కాబట్టి అది ఈజీగా అయిపోతుంది. సెలవు.